మనం ఎంత కేర్ తీసుకున్నా సరే ఎండ వల్ల, పొల్యూషన్ వల్ల చేతులు, కాళ్ళు, మెడభాగం బాగా నల్లగా మారిపోతుంటాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఆ మొండి నలుపు, ట్యాన్ మరియు మచ్చలను వదిలించుకోటానికి పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటాం. కాని రూపాయి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే షాంపూలో ఒకే ఒక వస్తువును కలిపి రాస్తే చాలు, ఎంతటి మొండి నలుపైనా సరే కేవలం 2 రోజుల్లో మాయమైపోతుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ చిన్న చిట్కా మీ చర్మాన్ని ఎంత తెల్లగా, కాంతివంతంగా మారుస్తుందో లైవ్ రిజల్ట్తో సహా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. దీనికోసం మీరు ఎలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు, పార్లర్కి వెళ్లాల్సిన పనే లేదు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లే ముందు ఒక్కసారి ఇది రాసుకుంటే చాలు, మీ చర్మం వజ్రంలా మెరిసిపోతుంది. ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి అనే పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైన చిట్కా ఏంటో తెలుసుకునే ముందు ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీ చేతులు, కాళ్లపై ట్యానింగ్ సమస్య ఎక్కువగా ఉందా, లేదా ముఖంపై మచ్చలు వేధిస్తున్నాయా అనేది కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. నేను మీ ప్రతి కామెంట్ని చదువుతాను. ఇప్పుడు మనం ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి. సాధారణంగా చక్కెరను మనం కేవలం తినటానికే వాడతాం అనుకుంటాం, కాని చర్మ సంరక్షణలో చక్కెర ఒక అద్భుతమైన స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికిని వదిలించి స్కిన్ని టైట్ గా మరియు బ్రైట్ గా మార్చటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా చక్కెర తీసుకున్న తర్వాత ఇందులో మనం కలపాల్సిన తదుపరి ముఖ్యమైన వస్తువు షాంపూ. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా సులభంగా దొరుకుతుంది. మీరు రెగ్యులర్ గా ఇంట్లో వాడే ఏ బ్రాండ్ షాంపూ అయినా సరే ఇక్కడ వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ చక్కెరలో కొద్దిగా షాంపూ వేసి బాగా కలుపుకోవాలి. మనం దీన్ని ఎంత బాగా కలిపితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే స్పూన్తో ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మీరు కలిపే కొద్దీ చక్కెర మెల్ట్ అవుతూ ఆ షాంపూ చాలా సాఫ్ట్గా, నురగలా మారుతుంది. అందులో చిన్న చిన్న బబుల్స్ రావటం మీరు గమనించవచ్చు. చక్కెర పూర్తిగా కరిగిపోయేలా బాగా కలుపుకున్నప్పుడు ఈ మిశ్రమం ఒక ఫ్లఫీ క్రీమ్లా తయారవుతుంది. దీని రంగు కూడా కొద్దిగా మారుతుంది. ఎవరైనా పెళ్లికి వెళ్లాలన్నా లేదా ఏదైనా ఫంక్షన్కి అర్జెంటుగా రెడీ అవ్వాలన్నా పార్లర్కి వెళ్లే టైం లేనప్పుడు ఈ చిట్కా ఒక బెస్ట్ ఆప్షన్లా పనిచేస్తుంది. ₹1 కూడా అదనంగా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఫేషియల్ గ్లో ఎలా తెచ్చుకోవచ్చో, ఇందులో కలపాల్సిన మిగతా ముఖ్యమైన వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా షాంపూ, చక్కెర బాగా కలిసిన తర్వాత ఇందులో మనం కొద్దిగా తెల్లటి కోల్గేట్ పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ కేవలం వైట్ కలర్ కోల్గేట్ మాత్రమే వాడాలి, వేరే ఏ జెల్ పేస్ట్లు వాడకూడదు. ఈ కోల్గేట్ వేసిన తర్వాత కూడా మిశ్రమాన్ని చాలా బాగా కలుపుకోవాలి. మనం మొదట షాంపూని ఎలాగైతే బాగా మిక్స్ చేశామో ఈ కోల్గేట్ వేసిన తర్వాత కూడా అంతే బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం కలపాల్సిన మరో ముఖ్యమైన వస్తువు కాఫీ పొడి. దీనికోసం ₹2 కాఫీ ప్యాకెట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఆ కాఫీ పొడిని కూడా ఈ మిశ్రమంలో వేసి స్పూన్తో బాగా తిప్పటం మొదలుపెట్టాలి. మీరు కలిపే కొద్దీ ఈ రెమెడీ రంగు పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు ఇది ఇంకాస్త నురగలా, సాఫ్ట్గా తయారవుతుంది. ఎంత బాగా కలిపితే అంత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి అస్సలు బద్ధకం చూపించకుండా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు చూశారుగా, మనం వేసిన క్వాంటిటీ కంటే ఇది డబుల్ సైజ్ అయి ఎంత ఫ్లఫీగా మారిందో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన చర్మాన్ని మరింత టైట్గా, బ్రైట్గా మార్చటానికి, అలాగే మొండి నలుపును, మృత చర్మాన్ని పూర్తిగా వదిలించటానికి ఇందులో చివరిగా నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత ఆ తొక్కను అస్సలు పారేయకండి. దాన్ని ఎలా వాడాలో నేను తర్వాత చెబుతాను. నిమ్మరసం వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇంకొకసారి బాగా కలుపుకుంటే మన పవర్ఫుల్ హోమ్ మేడ్ ప్యాక్ పూర్తిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెమెడీని ఎలా వాడాలో చూద్దాం. దీన్ని మీరు మీ చేతులకు, కాళ్లకు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఫేస్ కి వాడాలనుకుంటే కూడా వాడుకోవచ్చు. నేను నా ముఖంపైనే దీన్ని అప్లై చేసి లైవ్ రిజల్ట్ చూపిస్తాను. ఈ రెమెడీని నేను వాడటం మొదలుపెట్టినప్పుడు, అంటే ఒక 6 నెలల క్రితం నా స్కిన్ కండిషన్ ఎలా ఉండేదో, ఈరోజు నా స్కిన్ ఎంత గ్లోయింగ్ గా మారిందో మీరే చూడండి. దీన్ని మీరు 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకవేళ మీ ముఖంపై కేవలం మచ్చలు లేదా పిగ్మెంటేషన్ మాత్రమే ఉంటే కేవలం ఆ నల్లటి మచ్చలు ఉన్న చోట మాత్రమే దీన్ని అప్లై చేయండి. లేదు మీ ముఖం మొత్తం మంచి నిగారింపు రావాలి అనుకుంటే ముఖం మొత్తంతో పాటు మెడ భాగంలో కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి.
ముఖానికి ప్యాక్ రాసుకునేటప్పుడు మెడకి కూడా ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందుకంటే కేవలం ముఖానికి రాస్తే 2-3 సార్లు వాడిన తర్వాత ముఖం తెల్లగా, మెడ నల్లగా మారి రెండూ వేర్వేరు రంగుల్లో కనిపిస్తాయి. అందుకే ఈ ప్యాక్ ని ముఖం, మెడ భాగం మొత్తానికి సమానంగా అప్లై చేయాలి. దీన్ని మీరు అండర్ ఆర్మ్స్, మోకాళ్ళు, మోచేతులు ఇలా ఎక్కడ నలుపు ఉన్నా సరే అక్కడ వాడుకోవచ్చు. చర్మం తెల్లగా, బ్రైట్ గా మారాలి అనుకునే ప్రతి చోట ఈ రెమెడీని అప్లై చేయవచ్చు. ఈ విధంగా ముఖం, మెడభాగం అంతా బాగా అప్లై చేసుకోవాలి. కొంతమందికి చేతులు, అరచేతులు పగిలిపోయినట్లుగా మురికిగా ఉంటాయి. అలాంటి వాళ్ళు అరచేతులకి కూడా దీన్ని రాసుకోవచ్చు. ఇలా నీట్గా అప్లై చేసిన తర్వాత ఈ ప్యాక్ ని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మనం ఇందాక పక్కకు పెట్టుకున్న నిమ్మకాయ తొక్క ఉంది కదా, దాంతో కానీ లేదా చేతులను కాస్త తడి చేసుకుని మెల్లిగా మసాజ్ చేయాలి. ఇక్కడ మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్యాక్ ని చేతులకు, కాళ్లకు రాసుకున్నట్లయితే నిమ్మకాయ తొక్కతో రబ్ చేయాలి. అదే ముఖానికి అప్లై చేసినట్లయితే నిమ్మకాయ తొక్క అస్సలు వాడకూడదు. చేతుల్లో కొద్దిగా రోజ్ వాటర్ కానీ లేదా మామూలు నీళ్లు కాని వేసుకుని మెల్లిగా మసాజ్ చేయాలి. ఇలా 1 నిమిషం పాటు చేతులతో లైట్గా మసాజ్ చేయటం వల్ల చర్మంపై ఉన్న మృత చర్మం అంతా ఈజీగా ఊడిపోతుంది. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఈ ప్యాక్ ను మరో 5 నుండి 6 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే మీ చర్మం ఎంత బ్రైట్ గా, గ్లోయింగ్ గా మారుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. చర్మంపై ఉన్న నలుపంతా పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు చూశారుగా నా స్కిన్ ఎంత వైట్ గా, క్లియర్ గా కనిపిస్తుందో. 4 నుండి 6 నెలల క్రితం నా చర్మం చాలా పాడైపోయి ఉండేది. అప్పట్లో నా స్కిన్ చూసి చుట్టుపక్కల వాళ్లంతా అసలు నీ చర్మానికి ఏమైంది అని అడగటం మొదలుపెట్టారు. మార్కెట్లో దొరికే రకరకాల క్రీంలు, ట్రీట్మెంట్లు అన్ని వాడి చూశాను. కాని లాభం లేకపోగా చర్మం మరింత ఘోరంగా తయారైంది. అలాంటి టైంలో ఈ హోమ్ మేడ్ ప్యాక్ నా స్కిన్ ని పూర్తిగా మార్చేసింది. ఈ ప్యాక్ ఇచ్చే గ్లో చూస్తే మీరే షాక్ అవుతారు. చర్మాన్ని తెల్లగా మార్చడంలో ఇది ఒక కింగ్ లాగా పనిచేస్తుంది. పార్లర్కి వెళ్లకుండానే, రూపాయి ఖర్చు లేకుండా ఆరెంజ్ గ్లో మీకు ఇంట్లోనే వచ్చేస్తుంది. ఈ ప్యాక్ వాడే ముందు ఒక చిన్న టిప్ పాటించండి. ప్యాక్ తయారు చేయటానికి ముందే అలోవెరా జెల్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ప్యాక్ అప్లై చేసి కడుక్కున్న తర్వాత ఆ చల్లటి అలోవెరా జెల్లో కొద్దిగా చల్లటి రోజ్ వాటర్ కలిపి ముఖం మొత్తానికి అప్లై చేయండి. దీనివల్ల మీ చర్మానికి వచ్చిన గ్లో అలాగే లాక్ అయిపోతుంది. ఎంతటి మొండి నలుపైనా, జిగటైన మచ్చలైనా, ట్యాన్ అయినా సరే పూర్తిగా తొలగిపోయి మీ చర్మం సరికొత్తగా మెరిసిపోతుంది. అందుకే ఈ అద్భుతమైన చిట్కాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెమెడీ మీకు 100% నచ్చుతుంది. ఒక్కసారి ఇది వాడితే లైఫ్లో మళ్లీ ఎప్పుడూ మెనిక్యూర్, పెడిక్యూర్ కోసం పార్లర్ వైపు కూడా వెళ్లరు. అంతటి బెస్ట్ రిజల్ట్ మీకు వస్తుంది. ఈ చిట్కాను వాడిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ వీడియోని మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేయటం మర్చిపోకండి. మీలో ఎవరో ఒకరి వీడియోని సెలెక్ట్ చేసి మన తదుపరి వీడియోలో యాడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.